ఈరోజు న్యూస్ పేపర్ అప్డేట్. ఊరికో రెవెన్యూ ఆఫీసర్. ఇంతకుముందు తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థను తీసివేయడం జరిగింది కదా. మళ్ళీ ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే విఆర్ఓ ఆఫీసర్ని నియమించడానికి ఏర్పాట్లు అనేవి చేస్తుంది. ఇక్కడ పేపర్లో వచ్చిన అప్డేట్ చూస్తే ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఫిక్స్. పాత విఆర్ఓలకి కొత్త జాబ్ చార్ట్, 18 రకాలకు పైగా డ్యూటీలు, 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. 12,000కు పైగా పోస్టులు అయితే మళ్ళీ కొత్తగా పడే అవకాశం అయితే ఉంది. సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెడతారు. అంటే మనకు మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత సర్కారు రద్దు చేసిన విఆర్ఓ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతానికి విఆర్ఓలుగా పరిగణిస్తున్న వీరికి కొత్త జాబ్ చార్టునే ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో 18 రకాలకు పైగా డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులకు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో విఆర్ఓలుగా పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన పాత విఆర్ఓల్లో అనుభవం ఉన్న వారిని సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా 12,000 ఆఫీసర్లను నియమించనున్నారు. అయితే మళ్ళీ విఆర్ఓ నోటిఫికేషన్ అయితే పడుతుంది. ఇప్పటి నుంచే ఈ విఆర్ఓ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ అయితే జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.